హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780 ఈ రోజు నేను దొండకాయ వేపుడు నా స్టైల్లో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది త్వరగా ఫ్రై అయిపోతాయి దొండకాయ ముక్కలు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ లో ఈ విధంగా ట్రై చేయండి త్వరగా అయిపోతుంది కుక్ చేయడం మనకి ప్రాసెస్ అనేది పెద్ద లెంతీగా ఉండదు ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా మనం దొండకాయలన్నీ కూడా చక్కగా వాష్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఫ్రై కోసం ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి ఫ్రై కర్రీ కదా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలండి ఫస్ట్ మనమే ఇవి బాగా ఫ్రై అవ్వాలి చక్కగా మీడియం టు హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే ఫ్రై అనేది మనకి సరిగ్గా అవ్వదు మీడియం టు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి చక్కగా బాగా అందులోనే మనం ఫ్రై అవుతుండగానే దొండకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసాం కదా ఫ్రై అవ్వవు ఉడకవు అనేసి మీకు డౌట్ అవసరం లేదండి చక్కగా ఉడికిపోతాయి మనకి దొండకాయ ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త 50% ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు 50% ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనకి మిగతా 50% కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట దొండకాయ ముక్కలు చూడండి చక్కగా అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి దొండకాయ ముక్కలు ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేస్ లో మీరు వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోవచ్చండి అది ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వెల్లుల్లి రెబ్బలైనా దంచి వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది అది తర్వాత పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం వేసేసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కువసేపు ఉప్పు కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు మాడిపోతుందండి అడుగు పట్టేస్తుంది మాడు వాసన వచ్చేస్తుంది కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకొని ఫైనల్గా ధనియాల పొడి యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి ఈ విధంగా ట్రై చేయండి రుచిగా ఉంటుంది త్వరగా అయిపోతుంది చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ